హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం కస్టమ్ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో క్వశ్చన్ నెంబర్ 11 వరకు కంప్లీటెడ్. నా క్వశ్చన్ నెంబర్ 12 వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12లో మనకి ఏం చెప్తారంటే అబేట్మెంట్ అండ్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరేటెడ్ గూడ్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో అందులో ఫస్ట్ మనం ఏం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క అసిస్టెంట్ కమిషనర్ కానీ ఆ డిప్యూటీ కమిషనర్ కానీ ఏదైతే ఒక కమిషనర్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితే దట్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ ఆర్ హ్యావ్ డిటోరియేటెడ్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ ఆర్ డూయింగ్ ద అన్లోడింగ్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ని అన్లోడ్ చేసిన తర్వాత అవి హోమ్ కన్జెషన్ చేసుకోక ముందు ఏవైతే గూడ్స్ డ్యామేజ్ అయినా ఆ డిటోరియేటెడ్ అయినా వాటిని ఐడెంటిఫై చేసి అండ్ దట్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ అదర్ దెన్ వేర్ హౌస్ గూడ్స్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ అన్లోడింగ్ దేర్ ఆఫ్ ఇన్ ఇండియా బట్ బిఫోర్ దేర్ ఎగ్జామినేషన్ అండర్ సెక్షన్ 17. సో ఎగ్జామినేషన్ చేయక ముందుకి అంటే వేరే హౌస్లో పెట్టక ముందుకి ఎగ్జామినేషన్ చేస్తారు కదా, ఆ ఎగ్జామినేషన్ చేసే లోపలనే నీ యొక్క గూడ్స్ అనేది తగ్గింటే అంటే నువ్వు ఫస్ట్ బిల్లో ఒక అమౌంట్ ఉంటుంది, ఇన్వాయిస్లో ఒక క్వాంటిటీ ఉంటుంది, ఒక బిల్ ఉంటుంది. బట్ నీకు డ్యూ మిడిల్లో వచ్చేటప్పుడు ఏమైనా డ్యామేజెస్ జరిగి గూడ్స్ అనేది లాస్ అయితే అట్లాంటి కేసెస్లో నీకు ఏం చెప్తారంటే ఈ గూడ్స్ ఏవైతే డ్యామేజ్ అయినావో అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ అన్లోడింగ్ దేర్ ఆఫ్ ఇన్ ఇండియా బట్ బిఫోర్ దేర్ ఎగ్జామినేషన్ అండర్ సెక్షన్ 17 ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ ఇన్సిడెన్స్ నాట్ డ్యూ టు ఎనీ విల్ఫుల్ యాక్ట్ ఆర్ నెగ్లిజెన్స్ ఆర్ డిఫాల్ట్ ఇన్ ద ఇంపోర్టర్ ఇది ఎంప్లాయీ ఆర్ ఏజెంట్. తన యొక్క ఇంపోర్టర్ యొక్క నెగ్లిజెన్స్ ఏముండకూడదు, ఆర్ ఎంప్లాయీ యొక్క నెగ్లిజెన్స్ ఏముండకూడదు, ఏజెంట్ యొక్క నెగ్లిజెన్స్ అనేది ఏముండకూడదు. దట్ ఎనీ వేర్ హౌస్ గూడ్స్ హ్యాడ్ బీన్ డ్యామేజ్డ్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ నాట్ డ్యూ టు ఎనీ విల్ఫుల్ యాక్ట్, నెగ్లిజెన్స్ ఆర్ డిఫాల్ట్ ఆఫ్ ద ఓనర్. సో ఎటువంటి యాక్సిడెంట్ అనేది జరగకూడదు, నాట్ డ్యూ టు విల్ఫుల్ యాక్ట్ ఏమి ఉండకూడదు, నెగ్లిజెన్స్ ఉండకూడదు, డిఫాల్ట్ ఆఫ్ ఓనర్ అనేది ఉండకూడదు. అట్లాంటి కేసెస్లో ఏం చేస్తారు, ద డ్యూటీ టు బీ చార్జ్డ్ ఆన్ ద గూడ్స్ షెల్ బేర్ ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ద డ్యూటీ చార్జబుల్ ఆన్ ద గూడ్స్ damaged or deterioration which how the value of the damaged or deteriorated goods bear on the value of goods before damaged. అంటే నీకు గూడ్స్ డ్యామేజ్ కాకముందుకి ఎంత వాల్యూ ఉంది, గూడ్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఎంత వాల్యూ వచ్చింది, వాటన్నిటిని బేస్ చూసుకొని అంటే డ్యూటీ ఆఫ్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ ఎంత ఉంది ఇంటూ వాల్యూ ఆఫ్ డ్యామేజ్డ్ గూడ్స్ ఎంత ఉంది డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్డ్ ఎంత ఉంది, ఇవి క్యాలిక్యులేషన్ చేసి దాని ప్రకారం నీకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీనికోసం ద వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్ ఎవరు అసెంటైన్ చేస్తారు, ప్రాపర్ ఆఫీసర్ అసెంటైన్ చేస్తారు. అండ్ వేర్ ద సచ్ గూడ్స్ మే బీ సోల్డ్ ప్రాపర్ ఆఫీసర్ అంటే డ్యామేజ్ అయిందని చెప్పినాం కదా, ఆ డ్యామేజ్ అయిన వాల్యూని ఒక ప్రాపర్ ఆఫీసర్ యాక్షన్ ఆర్ టెండర్ పెట్టి వాల్యూకి సేల్ చేయొచ్చు విత్ ఆర్ వితౌట్ కన్సెంట్ with the consent of the owner in any other manner and gross sale proceeds shall be deemed to be value of such goods. Next question number 13. What is there in question number 13? Briefly explain the following which refers to the presence of customs act. Indian custom water అంటే ఏమి, ఇండియా అంటే ఏమి. ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 2 క్లాస్ 28 డీల్ చేస్తుంది ఇండియన్ కస్టమ్ వాటర్కి. ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే మీన్స్ వాటర్ ఎక్స్టెండింగ్ ఇంటూ సీ ఆఫ్ upper the limit of exclusive economic zone under section 7 of territorial water. So exclusive economic zone under section 7 of territorial water ప్రకారం ఇండియన్ కస్టమ్ వాటర్స్ ఏవైతే ఎక్స్టెండ్ అయితే అప్ టు ద సీ వాటిని ఇండియన్ కస్టమ్ వాటర్ అంటారు. ఆఫ్ ద టెరిటోరియల్ వాటర్ ఇందులో వాటర్ అంటే కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆర్ అదర్ మ్యారిటైమ్ జోన్ ఎక్సెట్రా యాక్ట్ 1976 అంటే టెరిటోరియల్ వాటర్ అప్ టు ది బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఆర్ దానికి సంబంధించి కంటినెంటల్ షెల్ఫ్ అంటే వాటర్ కింద ఏదైతే ఏరియా ఉంటుందో వాటికి సంబంధించి అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే కొంత ఏరియాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పెట్టింటారు ఆ అదర్ మ్యారిటైమ్ జోన్ యాక్ట్ వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. వాటితో పాటు ఇన్క్లూడ్స్ ఎనీ బే, గల్ఫ్, హార్బర్, creek or tidal rivers a person committed of any offence punishable under the customs law within the Indian customs waters. సో వాటితో పాటు మిడిల్లో ఏమైనా బేస్ ఉన్నా, ఆ గల్ఫ్స్ ఏమైనా ఉన్నా, హార్బర్స్ ఏమైనా ఉన్నా, క్రిక్స్ ఏమైనా ఉన్నా, ట్రైల్ రివర్స్ ఏమైనా ఉన్నా వాటిని కూడా మనం ఇండియన్ కస్టమ్ వాటర్లోకే తీసుకుంటాము. అండ్ ఆల్సో గూడ్స్ మే బీ కాన్ఫిస్టికేటెడ్ అండ్ వెజిల్స్ బీ స్టాప్డ్ ఇన్ ద ఇండియన్ కస్టమ్ వాటర్ ఇఫ్ ద sample found to be used in the smuggling. Further, prohibited goods can also be confiscated if bought within the Indian customs water. India includes territorial water of India. So territorial water కూడా ఇన్క్లూడ్ అవుతుంది ఇండియాలో. అండ్ ప్రొహిబిటెడ్ గూడ్స్ ఏమైనా కాన్ఫిస్టికేషన్ అయితే ఈ బాట్ విత్ ఇన్ ద ఇండియన్ కస్టమ్ వాటర్స్ వాటిని కాన్ఫిస్టికేషన్ చేస్తాము.
నెక్స్ట్ distinguish between Indian territorial water and Indian custom water. సో ఇండియన్ టెరిటోరియల్ వాటర్ అంటే ఏమి, ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే ఏమి మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా. టెరిటోరియల్ వాటర్ అంటే ఏమి, కస్టమ్ వాటర్ అంటే ఏమి. టెరిటోరియల్ వాటర్ అంటే టెరిటోరియల్ వాటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ అదర్ మ్యారిటైమ్ జోన్స్ యాక్ట్ 1976. టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ టు 12 నాటికల్ మైల్స్ సీ ఫ్రమ్ అప్రాప్రియేట్ బేస్ లైన్. సో అప్రాప్రియేట్ బేస్ లైన్ నుంచి ఒక 12 నాటికల్ మైల్స్ వరకు మనం టెరిటోరియల్ వాటర్ అంటాము. సో ఫస్ట్ ఇండియా నుంచి తీసుకుంటాము. ఇండియాలో ఒక బేస్ లైన్ అనేది ఉంటుంది. ఆ బేస్ లైన్ నుంచి ఒక 12 నాటికల్ మైల్స్ తీసుకుంటాము. గూడ్స్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఇంపోర్టెడ్ ఈఫ్ వెజిల్ ఎంటర్ ఇన్ టు ఇమాజినరీ లైన్ అండ్ ద సీ అట్ ద 12 నాటికల్ మైల్స్. ఎప్పుడైతే మనకి ఒక ఇది ఇండియా అనుకుంటే మనకి ఇట్లా ఇండియా అనుకుంటే ఇక్కడ ఒక బేస్ లైన్ ఉందనుకుంటే ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్కి ఒక షిప్ అనేది ఈ 12 నాటికల్ మైల్స్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, క్రాస్ అయిన వెంటనే అది ఇంపోర్ట్ చేసినట్టు తీసుకుంటాం. ఆర్ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఈ 12 దీన్ని క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడనే డిప్ అయిపోయింది అయినప్పటికీ దీన్ని ఎక్స్పోర్ట్గానే ట్రీట్ చేసుకుంటాము. సో గూడ్స్ అవుట్ సైడ్ కంట్రీకి పోని మనకి సంబంధం లేదు. టెరిటోరియల్ వాటర్ క్రాస్ అయిందా, ఎస్ ఎక్స్పోర్ట్. సో టెరిటోరియల్ క్రాస్ అయిందా, ఇంపోర్ట్. సో ఇక్కడ ఈ కేసెస్లో ఏమవుతుంది, మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, దాన్ని స్టిల్ కన్సిడరేషన్గా తీసుకుంటాము. అది 12 నాటికల్ మైల్స్ చూసుకుంటాము. ఇఫ్ ద వెజిల్ క్రాస్ అయితే లేదా చూస్తాం. సో దేర్ ఫోర్ ఏ వెజిల్ నాట్ బౌండ్ టు ఇండియా షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద వాటర్. ఇండియా ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ద సర్ఫేస్ ఆఫ్ ద టెరిటోరియల్ వాటర్. ఓన్లీ వాటర్ ఒకటే కాదు, ఆ పైన ఎయిర్లో వచ్చిన, ఎయిర్ స్పేస్లో వచ్చిన, ఆర్ అండర్ గ్రౌండ్ ద బాటమ్ ఆఫ్ ఈ సీలో వచ్చిన వాటిని కూడా మనం టెరిటోరియల్ వాటర్ అని అంటాము. నెక్స్ట్ వేర్ హ్యాస్ ఇండియన్ కస్టమ్ వాటర్. ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే మీన్స్ ద వాటర్ ఎక్స్టెండెడ్ ఇన్ టు సీ అప్ టు ద లిమిట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండర్ సెక్షన్ 7 ఆఫ్ టెరిటోరియల్ వాటర్. సో టెరిటోరియల్ వాటర్కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో వాటిని టెరిటోరియల్ వాటర్ కంటినెంటల్ షెల్ఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ అదర్ మ్యారిటైమ్ జోన్స్ యాక్ట్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ బే, గల్ఫ్, హార్బర్, క్రీక్ అండ్ టైడల్ రివర్స్ ఏ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఎనీ అఫెన్స్. సో ఎక్కడైనా పర్సన్ ఎవరన్నా అఫెన్స్ కమిట్ అవుతున్నాడు అనుకోండి, ఆ అఫెన్స్ కమిట్ చేయడానికి ఆ ఏరియాని కూడా మనం ఇండియన్ కస్టమ్స్ ఏరియాగానే తీసుకుంటాము విత్ ఇన్ ఇండియన్ కస్టమ్స్ వాటర్స్. A person committed also goods may be confiscated and vessels be stopped in the Indian customs water if the same found to be used in the smuggling. Further prohibited goods can also be confiscated if bought within the Indian customs water. That is the case. First territorial water ante కాంటినెంటల్ షెల్ఫ్ ఇంక్లూడ్ అవుతుంది, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇంక్లూడ్ అవుతుంది, అదర్ మ్యారిటైమ్ జోన్ ఇంక్లూడ్ అవుతుంది. ఇండియా నుంచి ఒక 12 నాటికల్ మైల్స్ వరకు తీసుకుంటాము. బట్ ఆ 12 నాటికల్ మైల్స్ తర్వాత మనం తీసుకోము. బట్ వేరే ఇండియన్ కస్టమ్ వాటర్ అయితే ఈ మొత్తం ఏవైనా ఇంక్లూడ్ కానీ అందులో వాటిని తీసుకుంటాము. అండ్ ఎవరైనా పర్సన్ అఫెన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయని తెలిస్తే వాటిని కూడా కస్టమ్ లా కిందనే తీసుకుంటాం, ఇండియన్ కస్టమ్ వాటర్ లాగా. నెక్స్ట్ రైట్ బ్రీఫ్ నోట్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద లెవీ ఆఫ్ కస్టమ్ డ్యూటీ. సో గవర్నింగ్ కస్టమ్ డ్యూటీని లెవీ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎక్కడున్నవి అంటే ఆర్టికల్ 265 of Constitution provides that no tax shall be levied or collected except by the authority of law. మనకి 265 అని చెప్పింది, ఎవరైనా కానీ ట్యాక్స్ని లెవీ చేయడానికి కానీ కలెక్ట్ చేయడానికి ఎటువంటి పవర్స్ అనేది లేవు ఎక్సెప్ట్ వాళ్ళకి అథారిటీ ఉంటే లాలో. దట్ ఆ లాని enacted by the parliament should have its source in the constitution of the India. The power enacting the law is conferred on the parliament and on the legislature of the state by article 245 of the constitution. The said articles provide article em cheptaru subject to provisions of this constitution. Parliament may make laws for the whole or any part of the territorial water. Parliament అనేది ఏ లాస్ అయినా చేయడానికి whole or any part of the territorial water in India, and the legislature of a state may make laws for the whole or any part of the state. సో పార్లమెంట్కి పవర్ ఉంది మొత్తం ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవైనా లెజిస్లేటివ్ తీసుకురావడానికి ఆర్ ఏవైనా లాస్ని చేయడానికి అండ్ నో లాస్ మేడ్ బై పార్లమెంట్ షెల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ వాటర్, ఎక్స్ట్రా టెరిటోరియల్ ఆపరేషన్స్. ఏమన్నా మనకి పార్లమెంట్ చేసింది అనుకోండి లాస్, అవి ఇన్వాలిడెడ్ కావు.
అండ్ ఏవైనా ఎక్స్ట్రా టెరిటోరియల్ ఆపరేషన్స్లో చేసినప్పటికీ కూడా. సో ఫస్ట్ ఆర్టికల్ 265 మనకి చెప్తుంది ఆ పవర్ అనేది లాలో ఉండాలి అనేది. లా అనేది కాన్ఫర్ చేసేది పార్లమెంట్ అనేది కాన్ఫర్ చేస్తుంది. పార్లమెంట్ అనేది స్టేట్ బై ఆర్టికల్ 245 ప్రకారం కాన్స్టిట్యూషన్ చేసుకుంటుంది. అండ్ అక్కడ సబ్జెక్ట్ టు కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ అనేది ఏ మొత్తం హోల్ అయినా చేయొచ్చు ఆర్ పార్ట్ ఆఫ్ టెరిటోరీ ఇండియా కన్నా చేయొచ్చు. వాటిని ఇన్వాల్వ్ చేయడం ఏమీ ఉండదు. నెక్స్ట్ ఆర్టికల్ 246 ప్రకారం సబ్జెక్ట్ మ్యాటర్స్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ బై లెజిస్లేటివ్ ఆఫ్ స్టేట్ ద మ్యాటర్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ 7th షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో 246 ప్రకారం పార్లమెంట్ ఏవైతే లాస్ని చేస్తుందో ఆ లాస్ని అంతా 7th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకుంటాము అండ్ కాన్స్టిట్యూషన్లో. 7th షెడ్యూల్ అనేది మనకి 3 లిస్టుగా బైఫర్గేషన్ అవుతుంది. ఒకటి ఈ లిస్టు 1 అండ్ ఇంకోటి లిస్టు 2, ఇంకోటి లిస్టు 3. లిస్టు 1 వచ్చేసి యూనియన్ లిస్టు అండ్ లిస్టు 2 వచ్చేసి స్టేట్ లిస్టు అండ్ లిస్టు 3 వచ్చేసి కాన్కరెంట్ లిస్టు. యూనియన్ లిస్టు, టెరిటరీ లిస్టు అండ్ కాన్కరెంట్ లిస్టు. ఈ లిస్టులో ఏం చెప్తారు, ఈ లిస్టులో కొన్ని మ్యాటర్స్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పార్లమెంట్ హ్యాస్ ఈ లిస్టు 1లో ఉన్న మ్యాటర్స్కి ఓన్లీ పార్లమెంట్ వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్ రైట్ టు మేక్ లాస్. సో వాళ్ళకు ఒక్కరికే రైట్ ఉంటుంది ఈ లాస్ మేక్ చేయడానికి. అండ్ ఎంట్రీ 83 ఆఫ్ యూనియన్ లిస్ట్ has given the power to the union to frame laws to levy duties of customs including export duties. సో NT 83 ప్రకారం యూనియన్ వాళ్ళు దీని యొక్క పవర్ని తీసుకుంటారు. కస్టమ్ డ్యూటీని లెవీ చేయడానికి కలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ లిస్ట్ 2లో వచ్చేసి కొన్ని మ్యాటర్స్ని పెట్టింటారు. దిస్ లిస్ట్ ఎన్యూమరేట్ ద మ్యాటర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద లెజిస్లేటివ్ ఆఫ్ ఎ స్టేట్ హ్యాజ్ ఎక్స్క్లూజివ్ రైట్ టు మేక్ లాస్. సో ఇక్కడ స్టేట్ వాళ్ళు లాస్ని ఇప్పించడానికి ఉంటుంది. ఇక్కడనేమో పార్లమెంట్ వాళ్ళు చేస్తారు, అంటే ఎక్స్క్లూజివ్గా పార్లమెంట్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి లెజిస్లేటివ్ స్టేట్ వాళ్ళు చేసుకుంటారు ఈ లిస్ట్కి సంబంధించి. నెక్స్ట్ లిస్ట్ 3 వచ్చేసి లిస్ట్ ఎన్యూమరేట్ ద మ్యాటర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ బోత్ parliament and subject to list 1 legislative of state have power to make the laws. Parliament has a further power to make any law for any part of India not compromised in a state, notwithstanding that much matter is included in the state list. Article 286 of the Constitution provides for restrictions as to imposition of tax on certain supply of goods or services or both. The said articles provided as follow. Now no laws of a state shall impose or authorize the imposition of a tax on supply of goods or services or both where such a supply takes place. సో ఒకవేళ ఆర్టికల్ 286 ప్రకారం కాన్స్టిట్యూషన్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ సర్టెన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఆ సెడ్ ఆర్టికల్లో ఏం చెప్తారంటే లా ఆఫ్ స్టేట్ no law state shall impose or authorize the imposition of tax on supply of goods or services or both where such a supply takes place outside India. ఒకవేళ అవి అవుట్ సైడ్ ఇండియాలో స్టేట్లో జరిగితే అట్లాంటి కేసెస్లో మనం ఏమి ఇంపోజ్ చేయము. ఆర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ అవుట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో లేకుండా చేసినప్పుడు వీటికి సంబంధించి. అండ్ ఫర్దర్ further the said articles provide that parliamentary may by law formulate principles for determining when supply becomes import of export. The power to levy custom duty on import or export as well as the power to legislate the principle to determine whether transaction qualify as import or export lies solely with the union, that is parliament of India. సో స్టేట్కి ఏమీ ఉండదు, ఇక్కడ ఓన్లీ పార్లమెంట్ వాళ్ళకి మాత్రమే పవర్స్ అనేది ఉంటుంది. అంటే పార్లమెంట్ మొత్తం చూసుకుంటుంది. సో ఏ స్టేట్కి పవర్స్ అనేది లాలో ఇంపోజ్ చేయరు వీటికి సంబంధించి. అంటే అవుట్ సైడ్ స్టేట్ ఉన్నప్పుడు ఆ స్టేట్కి ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళకి ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళకే, ఏపీ స్టేట్ వరకు మాత్రమే. తమిళనాడు స్టేట్కి ఇంపోజ్ చేయడానికి ఏముండదు. అండ్ టెరిటోరియల్ వాటర్ అవుట్ ఆఫ్ టెరిటోరియల్ వాటర్ ఉన్నప్పుడు మనకేం సంబంధం ఉండదు. అండ్ ఆ పార్లమెంట్కి కూడా కస్టమ్స్ అండ్ ఇంపోర్ట్ డెఫినేషన్స్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. అది కాన్స్టిట్యూషన్కి సంబంధించి. Next, examine the validity of the following statements. A beneficial owner of imported goods is a person on whose behalf the goods are being imported. So, beneficial owner of imported goods is person on whose behalf the goods are being imported. Beneficial owner అంటే కస్టమ్ ఏరియా డస్ నాట్ ఇంక్లూడ్ ఏ వేర్ హౌస్. సో కస్టమ్ ఏరియాలో వేర్ హౌస్ అనేది ఇంక్లూడ్ కాదు. కస్టమ్ స్టేషన్ ఇంక్లూడ్ ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్. కస్టమ్ స్టేషన్లో ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్ ఇంక్లూడ్ అయిపోతుంది. నెక్స్ట్ దానిలో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. సెక్షన్ 2 Class
3A defines beneficiary owner to means beneficiary owner అంటే ఎవరు means any person on whose behalf the goods are being imported or exported or who exercise effective control over the goods being imported or exported. సో సెక్షన్ 2 క్లాస్ 3A ప్రకారం బెనిఫిషరీ ఓనర్ అంటే ఎవ్రీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గూడ్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆర్ ఎక్స్పోర్ట్ చేసుకుంటామో ఆర్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ ద గూడ్స్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఉండడం వాటికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అదేం చెప్పినాము కస్టమ్ ఏరియా అంటే వేర్ హౌసెస్ ఇన్క్లూడ్ కాదని చెప్పినాము, అది కరెక్టా కాదంటే రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిషియరీ ఓనర్ అంటే ఏం చెప్పినాము ఎవరికైతే ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ ద గూడ్స్ ఉంటావో ఇంపోర్టెడ్ చేసినట్టు కానీ ఎక్స్పోర్ట్ చేసినట్టు కానీ ఎఫెక్టివ్ కంట్రోల్ ఉన్న వాళ్ళని బెనిఫిషియరీ ఓనర్ అంటాము. అండ్ సెకండ్ దాంట్లో కస్టమ్స్ ఏరియా ఇంక్లూడ్స్ ambit of warehouse to warehouse కూడా కస్టమ్స్ ఏరియాలో ఇన్క్లూడ్ అయిపోతాయి. కస్టమ్ ఏరియా ఈస్ డిఫైన్డ్ టు మీన్స్ ద ఏరియా ఆఫ్ కస్టమ్ స్టేషన్స్ ఆర్ ఏ వేర్ హౌస్. కస్టమ్స్ స్టేషన్స్ అండ్ వేర్ హౌసెస్ అండ్ ఇన్క్లూడ్స్ ఎనీ ఏరియా ఇన్ విచ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఆర్ ఆర్డినరీలీ కెప్ట్ బిఫోర్ క్లియరెన్స్ బై కస్టమ్స్ అథారిటీ. కస్టమ్స్ అథారిటీ వాళ్ళు క్లియరెన్స్ చేయకముందు ఏవైతే గూడ్స్ ఒక ప్లేస్లో పెడతారో అవన్నీ ఇందులో ఇన్క్లూడ్ అవుతాయి కస్టమ్స్ ఏరియాలో. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్పినాము కస్టమ్ స్టేషన్స్ ఇన్క్లూడ్ ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్స్ని కూడా కస్టమ్ స్టేషన్స్ అంటామని చెప్పినాము. సో ఆ స్టేట్మెంట్ అనేది కరెక్టే, ఎందుకంటే ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్ అండ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ కస్టమ్ స్టేషన్స్ యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2 క్లాస్ 13 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం. సో ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్స్ని కూడా మనము కస్టమ్ స్టేషన్స్లోనే ఇంక్లూడ్ చేసుకుంటాము. సో యాజ్ పర్ సెక్షన్ 2 క్లాస్ 13 ప్రకారం కస్టమ్ స్టేషన్స్ మీన్స్ ఎనీ కస్టమ్ పోర్ట్, కస్టమ్స్ ఎయిర్పోర్ట్, కస్టమ్స్ పోర్ట్ కానీ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ కొరియర్ కానీ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కానీ ఆర్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ కానీ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాము కస్టమ్ స్టేషన్స్లో. సో కస్టమ్ స్టేషన్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి కస్టమ్ పోర్టు, కస్టమ్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్స్. సో 2 స్టేట్మెంట్స్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది రాంగ్, 2 స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్. ఎఫెక్టివ్ కంట్రోల్ ఉన్న వారిని బెనిఫిషియర్ అంటాము. కస్టమ్స్ ఏరియా ఇన్క్లూడ్స్ వేర్ హౌసెస్ కూడా అండ్ ఇంటర్నేషనల్ కొరియర్స్ని మనం కస్టమ్స్ స్టేషన్స్లోనే ఇంక్లూడ్ చేసుకుంటాము. నెక్స్ట్ 17th క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్ ఇన్ జనవరి 2020 ROC ఇండియా లిమిటెడ్ ఇంపోర్టెడ్ ఏ కంటైన్మెంట్ ఫ్రమ్ USA బై సీలో ఇంపోర్ట్ చేసుకున్నారు. ద వాల్యూ ఆఫ్ కంటైన్మెంట్ వాజ్ 7,50,000 అండ్ ద టోటల్ డ్యూటీ పేయబుల్ వచ్చేసి 1,50,000. సో మొత్తం కంటైన్మెంట్ వాల్యూ ఎంత 7,50,000 అండ్ డ్యూటీ పేయబుల్ ఎంత 1,50,000 ఉంది. అండ్ కంపెనీ ఫైల్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ బట్ బిఫోర్ ఇన్స్పెక్షన్ అండ్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఇట్ ఫౌండ్ దట్ గూడ్స్ ఆర్ డ్యామేజ్డ్. సో కన్జంప్షన్ చేసుకోక ముందు వాళ్ళు డ్యూటీ పే చేయడానికి పోతే ఆ గూడ్స్ అనేవి కొంత డ్యామేజ్ అయినవి. ఆన్ ఫైలింగ్ ద రిప్రజెంటేషన్స్ టు ద కస్టమ్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ఆఫీసర్ రిఫ్యూజ్ టు క్లైమ్ ద అబేట్మెంట్ బికాస్ గూడ్స్ వర్ ఆల్రెడీ అన్లోడెడ్ and the proper officer is in agreement with the claim that the value has been come down only 1,50,000. సో 1,50,000 ఉంది. సో మేమేమి ప్రొవైడ్ చేయమని ప్రాపర్ ఆఫీసర్ అంటున్నాడు, అబేట్మెంట్ ఏం ప్రొవైడ్ చేయమని అంటున్నాడు. సో అబేట్మెంట్ వస్తుందా లేదా అనేది మనం చెప్పాలి. అండ్ ఎగ్జామిన్ ద ఇష్యూ with reference to the relevant statutory provisions and calculate amount of total duty payable. Next, would your answer be different in the above cases if the goods get deteriorated after unloading and examination but before the clearance for home consumption? So home consumption తీసుకోక ముందు అయితే ఎట్లుంటుంది అండ్ వాళ్ళు కమ్స్ డౌన్ 7 lakhs కన్నా వస్తే ఎట్లుంటుంది అనేది చెప్తే. నెక్స్ట్ ఫస్ట్ ద అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ ఈజ్ అలౌడ్. సో అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ అనేది అలౌడ్ వేర్ ఇట్ హీ షోన్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ దట్ ఇంటర్ ఏరియా ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ other than warehouse goods. So other than warehouse goods has been damaged at any time after the unloading thereof in India but before examination. సో అబేట్మెంట్ అనేది అలో చేస్తారు ఏవైతే అసిస్టెంట్ కానీ ఆ డిప్యూటీ కమిషనర్ కానీ వాళ్ళిద్దరూ సాటిస్ఫై కావాలి అండ్ ఏ దానికైనా ఇంపోర్టెడ్ గూడ్స్కి సంబంధించి అదర్ దెన్ వేర్ హౌస్ గూడ్స్కి సంబంధించి అబేట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలంటే అదర్ దెన్ వేర్ హౌస్ గూడ్స్కి సంబంధించి హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ అట్ ఎనీ టైమ్ ఎప్పుడు ఆఫ్టర్ అన్లోడ్ చేసిన తర్వాత ఇన్ ఇండియాలో బట్ బిఫోర్ దేర్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేయకముందుకే బట్ వేర్ హౌస్లో పెట్టేటప్పుడు ఎగ్జామినేషన్ చేసి వేర్ హౌసింగ్లో పెడతారు కాబట్టి అది ఇంక్లూడ్ చేయలేదు. సో వాళ్ళు ఎగ్జామినేషన్ చేయకముందుకే అవి లాస్ అయ్యింటే on account of any accident not due to any
willful act or negligence. Willful act కానీ ఆ నెగ్లిజెన్స్ ఆర్ కానీ ఆ డిఫాల్ట్ ఆఫ్ ద ఇంపోర్టర్ లేకుంటే. దట్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ మెన్షన్ ప్రొవిజన్స్ ద స్టాండ్ టేకెన్ బై ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ రిఫ్యూజింగ్ ద క్లైమ్ ఫర్ అబేట్మెంట్ హీస్ నాట్ వ్యాలిడ్ ఇన్ లా. సో ఇన్ ద గివెన్ కేసులో ప్రాపర్ ఆఫీసర్ ఏవైతే రిఫ్యూజ్ చేస్తున్నారో అబేట్మెంట్ ఇవ్వకుండా అది కరెక్ట్ కాదు. సో అబేట్మెంట్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎంత లాస్ మనకు వచ్చినది 1,50,000 లాస్ వచ్చింది. అండ్ ఎంతైతే ఇక్కడ మనకి ఫార్ములా ఏముంటుంది అంటే మొత్తానికి డ్యూటీ టు బి చార్జ్డ్ అండ్ ద డ్యామేజ్డ్ గూడ్స్ షెల్ బి రెడ్యూస్డ్ ఇన్ ప్రపోర్షన్ టు ద రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అకౌంట్ ఆఫ్ డ్యామేజెస్. సో ఎంతైతే మనకి రెడ్యూస్ అయిందో అంత మనం చూసుకోవాలి. సో దానికి సంబంధించి డ్యామేజ్ డ్యూటీ పేయబుల్ ఎంత 1,50,000 పేయబుల్ అండ్ ఇంటూ లాస్ ఆఫ్ గూడ్స్ ఎంత 1,50,000 లాస్ అయినాము అండ్ టోటల్ వాల్యూ ఎంత 7,50,000 మనకి టోటల్ వాల్యూ. సో 30,000 విల్ బి ద అమౌంట్ టోటల్ డ్యూటీ పేయబుల్ వచ్చేసి 30,000 వచ్చేస్తుంది. సో అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ ఈజ్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ డిటోరియేషన్ ఓన్లీ ఇఫ్ సచ్ డిటోరియేషన్ అకర్స్ బిఫోర్ ఆర్ డూయింగ్ ద అన్లోడింగ్ ఆఫ్ గూడ్స్. సో అన్లోడింగ్ అయిన తర్వాతనే మనం చూసుకుంటాము. బిఫోర్ ఆర్ డూయింగ్ అండ్ అన్లోడింగ్, బిఫోర్ అన్లోడింగ్ చేసే ముందు డూయింగ్ అన్లోడింగ్ చేస్తున్నప్పుడు కానీ. సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ ఇంపోర్టెడ్ గూడ్స్ హ్యావ్ డిటోరియేటెడ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ బట్ బిఫోర్ అన్లోడింగ్ but after unloading abatement of duty is not allowed and full duty will be have to be paid. సో సెకండ్ కేసులో ఏం చెప్పినా హోమ్ కన్జంప్షన్ కన్నా కంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ చేసేసింటాం కాబట్టి మనకి అబేట్మెంట్ అనేది ఏది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 16? ప్రిసైజ్ ఫిషింగ్ లిమిటెడ్ ఇంపోర్టెడ్ కంటైన్మెంట్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్స్ అండ్ 1 electronic flat knitting machine. The graphic design system is a computer system required to design the artwork which have been nicked by the flat knitting machines. సో ఇక్కడ ఏం చెప్తున్నావు, ఒక ప్రైజ్ ఫినిషింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. అది ఒక కంటైన్మెంట్ తీసుకుంది, గ్రాఫ్ డిజైన్ సిస్టమ్స్ని తీసుకుంది అండ్ 1 electronic flat knitting మిషన్ని తీసుకుంది. ఈ గ్రాఫ్ డిజైన్ సిస్టమ్ అనేది కంప్యూటర్ సిస్టమ్కి ఒక డిజైన్ వర్క్ అనేది కావాలి. వాటికి సంబంధించి ఇది గ్రాఫింగ్ సిస్టమ్ డిజైన్ సిస్టమ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ కాదు ఈ ఎలక్ట్రానిక్ ఫ్లాటింగ్ మిషన్కి. So, in exercise the powers conferred in subsection 1 of 25 of Customs Act, an exemption has been granted in respect of electronic flat knitting machine and falling within the chapter 85. So, కొంత exemption కూడా ఉంది ఆ యొక్క ఎలక్ట్రానిక్ ఫ్లాట్ knitting దానికి సంబంధించి. రెస్పెక్టివ్ ద exemption does not include any specific మెన్షన్ ఇన్ యాక్సెసరీస్ టు ద మిషన్స్. సో స్పెసిఫిక్ యాక్సెసరీస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ప్రిసైజ్ ఫినిషింగ్ లిమిటెడ్ హ్యాస్ క్లైమ్డ్ ఎగ్జామ్షన్ ఆన్ ద సెడ్ నోటిఫికేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్ ఆల్సో హ్యాస్ నెసెసరీ ఆఫ్ ఫ్లాట్ నిట్టింగ్ మిషన్. సో ఆ నిట్టింగ్ మిషన్లోనే యూజ్ చేసినాం కాబట్టి ఈ యొక్క స్పేర్ పార్ట్ని వాటిని కూడా కలిపి మొత్తం ఎగ్జామ్షన్ని తీసుకుంది కంపెనీ అనేది. బట్ ద కస్టమ్ డిపార్ట్మెంట్ రిజెక్టెడ్ ద ఇంపోర్టర్ క్లైమ్ అండ్ for exemptions on graphic design systems. Examine whether the department action is sustainable in law or not. Sustainable కాదా, రిజెక్ట్ చేయొచ్చా రిజెక్ట్ చేయకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫ్లాట్ నిట్టింగ్ మిషన్. సో దానికి ఇంటిగ్రల్ పార్ట్ కాదు ఏదైతే మనం గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్ అనేది చూసుకున్నామో అండ్ నాట్ ఇంటిగ్రల్ మిషన్. తర్వాత ఇట్ ఈస్ అండ్ యాక్సెసరీ టు ద మిషన్. సో ఆ మిషన్కి అది ఏమవుతుంది డిజైన్ గ్రాఫిక్ డిజైన్ అనేది జస్ట్ యాక్సెసరీ అయ్యింది. నెక్స్ట్ హెన్స్ ఎలక్ట్రానిక్ ఫ్లాట్ నిట్టింగ్ మిషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్ కెనాట్ బి ట్రీటెడ్ హ్యాస్ వన్ సింగిల్ యూనిట్గా తీసుకోము అండ్ షుడ్ బి క్లాసిఫైడ్ అండ్ అసెస్డ్ సపరేట్లీ. వాటిని సపరేట్గా మనం అసెస్ చేయొచ్చు అండ్ సపరేట్గా మనం తీసుకోవచ్చు. ఇన్ ద గివెన్ కేసు ద ఎగ్జామ్షన్ హ్యాడ్ been granted under the customs law specifically in respect of electronic flat knitting machine falling under chapter 8 of first schedule to the Custom Tariff Act 1975 and not to the accessory the graphic design systems. So మనకి స్పెసిఫిక్గా చెప్పినారు ఏ దానికి మనకి ఎగ్జామ్షన్ ఉందనేది. ఎగ్జామ్షన్ వచ్చేసి ఉండేది ఓన్లీ నిట్టింగ్ మిషన్కి సంబంధించి, అది కూడా చాప్టర్ 85లో ఉన్నదానికి, అది కూడా ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నదానికి మాత్రమే. దానికి వేరే ఏ పార్ట్కి మనకి ప్రొవైడ్ చేయన్నారు. సో గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్కి రాదు. దేర్ఫోర్ బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫ్లాట్ నిట్టింగ్ మిషన్ విల్ నాట్ బి అవైలబుల్ టు గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్. సో దట్ డిపార్ట్మెంట్ యాక్షన్ ఈజ్ సస్టైనబుల్ ఇన్ లా. సో వాళ్ళ డిపార్ట్మెంట్ యొక్క యాక్షన్ అనేది కరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? ఎలాబరేట్
the meaning and historical background of customs, also elucidated the constitutional entries provisions which provide the power to make laws relating to custom duty and who possesses the power to make such laws. సో కస్టమ్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చెప్పండి, కస్టమ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్కి సంబంధించి పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి, అండ్ కస్టమ్ డ్యూటీని ప్రొసెస్ చేయడానికి ఆ లా ప్రొసెస్ చేయడానికి పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి అనేది చెప్పాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్స్ అంటే derives it color and essence from the terms of customs. సో ఎక్కడి నుంచి వచ్చింది, కస్టమ్స్ నుంచి, దాని యొక్క కస్టమ్ నుంచి కస్టమ్స్ అనేది వచ్చింది. విచ్ హ్యావ్ హ్యాబిచువల్ ప్రాక్టీస్ ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ క్యారెక్టరిస్టికలీ ఈజ్ రిపీటెడ్ ఇన్ లైక్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ఏం చెప్తారు, హ్యాబిచువల్లీ ప్రాక్టీస్, కోర్స్ ఆఫ్ యాక్షన్ క్యారెక్టరిస్టికలీ రిపీటెడ్ ఇన్ లైక్ సర్కమ్స్టాన్సెస్ని చూసుకొని. నెక్స్ట్, డ్యూటీస్ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ వర్ లెవీడ్ thorough legislation during the British period before which during monarchical governance said duty was collected at the city gates at the time of goods coming into India and going out. సో ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది ఎప్పుడు లెవీ చేసాము, లెజిస్లేషన్ అంటే బ్రిటిష్ పీరియడ్లో బిఫోర్ విచ్ డూయింగ్ మొనార్చికలీ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఆ డ్యూటీ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటుంది, అట్ ద సిటీ గేట్ దగ్గర. ఎప్పుడైతే గేట్ని లోపలికి వస్తున్నప్పుడు ఆ గేట్ నుంచి బయటికి పోతున్నప్పుడు కలెక్ట్ చేసుకుంటుంటే. సో ద లెజిస్లేషన్ ఆఫ్ బ్రిటిష్ పీరియడ్ వర్ రీప్లేస్డ్ బై ద ఎనాక్ట్మెంట్ అండ్ ప్రొమోగులేషన్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. వాళ్ళ యొక్క బ్రిటిష్ యొక్క లెజిస్లేషన్ ఏదైతే ఉందో బ్రిటిష్ పీరియడ్లో వాటినే మనం ఎనాక్ట్ చేసుకొని కస్టమ్ యాక్ట్గా ప్రొవైడ్ చేసినాము అండ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్గా ప్రొవైడ్ చేసినాము. ద పవర్ టు మేక్ లాస్ ఈజ్ conferred on the parliament and the legislature of a state by article 245 of constitution of India. Further, entry 83 of the list 1 union list of the schedule 7th schedule of the article 246 of the constitution of India grant the power to frame laws relating to study. So మనకి లెజిస్లేటివ్ ఆర్టికల్ 245 అనేది ఏం చెప్తుంది, వీళ్ళకి కాన్స్టిట్యూషన్ పవర్స్ అనేది ఉంటుంది. ఎవరు చేస్తారు దీనికి పవర్, ఈ కస్టమ్స్ లాని మేక్ చేసే పవర్ ఎవరిదంటే పార్లమెంట్కి ఉంది. అండ్ ఆర్టికల్ 240 ప్రకారం కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం వరకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ ఫర్దర్ ఏమైనా ఎంట్రీస్ చేయాలనుకుంటే లిస్ట్ 1 దానిలో ఎంట్రీస్ వేస్తారు పార్లమెంట్ వాళ్ళు. లిస్ట్ 7th షెడ్యూల్ లిస్ట్ 1 వచ్చేసి స్పెసిఫిక్గా పార్లమెంట్ వాళ్ళకి, లిస్ట్ 2 వచ్చేసి స్టేట్ వాళ్ళకి, లిస్ట్ 3 వచ్చేసి కాన్కరెంట్ ఒక ప్రొవిజనల్కి గ్రాంట్ చేస్తారు పవర్స్ ఫ్రమ్ లా రిలేటింగ్ టు కస్టమ్ డ్యూటీ. సో ద పవర్స్ టు మేక్ లా రిలేటింగ్ టు కస్టమ్ డ్యూటీ వెస్ట్ విత్ ఎక్స్క్లూజివ్లీ విత్ ద పార్లమెంట్. సో పార్లమెంట్తోనే ఉంది. దట్ ఈస్ కస్టమ్స్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్.